అవును, మీ నాన్నగారు స్టంట్ మాస్టర్ కదా, సాంబశివరావు గారు? అయ్యో, అవునండి. ఆయనకి రామారావు గారి పిక్చర్స్ ఎక్కువ, ఆల్మోస్ట్ 99% మా నాన్నగారే చేస్తారు. మ్మ్. సో ఎలా మీ మీ ఫాదర్ ఇండస్ట్రీలో ఉండటం వల్లనే మీరు ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం జరిగిందా, లేదంటే ఎలా అసలు ఇన్సిడెంట్ యాక్సిడెంటల్గా జరిగిందా ఎలా? లేదండి, మా నాన్నగారు ఎవ్వరికీ చెప్పేవారు కాదు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, యాక్ట్ చేస్తారని. ఎవ్వరికీ చెప్పింది లేదు. మ్మ్. ఉమ్, రామారావు గారు కూడా ఒకసారి అడిగారు అనమాట. పిల్లలు షూట్కి వెళ్తున్నారా అనేసి అంటే, అవునయ్య గారు, అవును, అవునయ్య గారు అంటే, మరి నాకు చెప్పలేదేంటి అని అన్నా. మ్మ్. అంటే ఏం మాట్లాడలేదంట. తర్వాత తెలిసింది అది. ఎట్లా అంటే అండి, మా నాన్నగారు చెన్నై వెళ్ళినప్పుడు నాగభూషణం గారు ఆర్టిస్ట్ ఉండేవారు కదా, అవును. వాళ్ళు రెంట్కుండేవారు అమ్మ నాన్న ఇద్దరు. ఓకే. అయితే నేను అక్కడ నాగభూషణం గారికి ఇంటికి కార్లు అవి వస్తుండే, ఆయన పెద్ద విలన్ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు కదా, సీతమ్మ గారు వాళ్ళ ఇంట్లో. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒకళ్ళు చిన్న చిన్న పాప కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. అయితే నన్ను చూసి బాగుందని తోడు నీడలో తెలుగులో ఫస్ట్ పిక్చర్ ఓకే. ఓకే. తోడి పువ్వులే మెత్తనమ్మ సాంగ్. అవునవును. సో ఫస్ట్ సినిమానే ఎన్టీఆర్ సినిమా. టిఆర్ జమున గారితో చేస్తాను. అదే ఒక్క పాటలోనేనండి, తర్వాత మ్మ్. పెద్దది అవుతుంది. షకిలా అనుకుంటా అమ్మాయి అవునవును. వరకే చేశాను. మ్మ్. సెకండ్ పిక్చర్ కూడా సంగీత లక్ష్మిలో చేశాను. అవును, అది అప్పుడే అది నాకు రామారావు గారిదే. అవును. సాంగ్ లో చేశాను. మ్మ్. సో వరుసన టాప్ స్టార్స్ సినిమాల్లో ఒక కీలకమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. ఇక పాప కోసం కానీ, కొలందై కాగ సినిమాతో నేషనల్ అవార్డు.